ఏప్రిల్ 25, 2024 దేవుని మహిమ యొక్క మర్మములు. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనము. ఈ వచనములోని మొదటి భాగమైన ఏ ఆటంకమును లేకుండా అను పదమును జాగ్రత్తగా గమనించవలెనని కోరుచున్నాను. క్రైస్తవ జీవితమును అచటచట అడ్డంకులు పెట్టబడియున్న పరుగు పందెమునకు పోల్చవచ్చును. బహుశా మనమందరము పాఠశాలలో పై పందెములో పాల్గొని ఎండము. ఈ పందెములో పరిగెత్తువారు మధ్య అడ్డముగా ఉన్న కర్రలను పడగొట్టకుండా, అడ్డంకులను తాకకుండా ఎగిరి దుమికి పరిగెత్తవలెను. ఇట్లు పరిగెత్తు ఒకడు బహుమానము పొందును. కొన్నిసార్లు దుముకుటకు కష్టమైన చిన్న గోడలు, కుర్చీలు, బల్లలు, కంచె, మట్టి తిబ్బలు మొదలగు వాటిని దారిలో ఉంచెదరు. అపోస్తలుల కార్యములోని 28వ అధ్యాయములను నేను చదువుచున్నప్పుడు దేవుని సేవకులముగా మనము 28 అడ్డంకులను దాటిపోవలనని నాకు కనబడుచున్నది. ఏ ఆటంకమును లేక ఈ అడ్డంకులలో ప్రతి దానిని దాటుటకు ఎంత అద్భుతమైన రీతిని, పరిపూర్ణమైన రీతిని పరిశుద్ధాత్మ దేవుని సేవకులలో పనిచేసినో గమనించి తిని. మనము దేవుని సేవించినప్పుడు ఆయన మనతో ఉన్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండయు కరిగి ప్రవహించిపోవచ్చున్నట్లు చూడగలము. దేవుని సేవలో ఆయన సేవకుల ముందున్న కొన్ని అడ్డంకులను ఆయన కృపచేత ఎట్లు దుమికిపోయిరో, ఎట్లు కొండలు కరిగి ప్రవహించిపోవుట చూచిరో కొంతవరకు చూచుట మన ఉద్దేశం. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేలిచూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచిరని అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉన్నది. వారు జయించవలసిన మొదటి అడ్డంకు ఇది. యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు కొనిపోబడెను. ఆయన వెళ్ళిపోయెను. ఆ కొద్దిమంది శిష్యులు నిస్సహాయముగా పరలోకం వైపు తేరిచూచుచుండిరి. యెరూషలేములోను సమరయలోను బోధిగంతముల వరకును వారాయనకు సాక్షులై ఉండవలెనని ప్రభువు వారిని నియమించెను. ప్రభువు చెప్పిన మాటలు సాక్షాత్తు జరిగి తీరవలెనని వారు నమ్మిరి. అయితే పని కొనసాగించవలసిన వివరములను, తేటయైన మచ్చును వారికియ్యలేదు. కాబట్టి వారు తమలో తాము ఇట్లనుకొనుచుండిరి: ఎచ్చట ప్రారంభించదమో, ఏమి చేయవలెను, యెరూషలేములో ఎన్ని దినములుండవలెను, సమరయలో ఎంతకాలం ఉండవలెను అని వారు ఎరుగులాగున ప్రభువు కొన్ని విధులను నియమించినచో బాగుండెడిది. అయితే ఏ వివరములను వ్రాసి ఇవ్వకయే ఆయన వెళ్ళిపోయాను. పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి వచ్చు వరకు యెరూషలేములోనే వేచి ఉండవలెనని మాత్రమే ఆయన వారికి ఆజ్ఞాపించెను. సంఖ్యలో వారు చాలా తక్కువ. ఇదే గొప్ప సమస్య. దీనికి తోడు వారు జయించవలసిన 3 పర్వతములు వారి ముందుండెను. మొదటిది తమ్ము ద్వేషించిన యూదా జనాంగము. రెండవదిగా తమ్మును బానిసలుగా నియమించుకున్న రోమా రాజ్యాంగవేత్తలు. మూడవదిగా విగ్రహారాధనయే ఒక గొప్ప సంస్కృతిగా కలిగియున్న హెల్లెనీయులు. దేవుని యొద్ద నుండి వర్తమానము గాని ఆజ్ఞ గాని పొందిన వెంటనే మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి: ఎట్లు ప్రారంభించదము? ఈ బాధ్యత చాలా గొప్పదనియో, మనము పనిచేయవలసిన రీతి ఇతరులు ఇంతకు ముందు చేసిన రీతి కాదనియో అనుకొనవచ్చును. ఈ ప్రజలు చాలా కఠినులు. మనకు చాలా శ్రమలు కలుగుచున్నవి. ఎట్లు ప్రారంభించవలెనో తెలుసుకున్నది కాబట్టి, ఎట్లు ప్రారంభించవలెనో తెలియకున్నది కాబట్టి, పనిచేయవలసిన విధము అతి స్పష్టముగా మాకు తెలియజేయబడవలెను అని మనమందుము. అయితే దేవుడట్లు పనిచేయడు. మన స్వంత తలంపులకు, ఉద్దేశములకు బద్ధుడే దేవుడు పనిచేయడు. ఆయన పని ప్రారంభించు వరకు మనము ఓపికతో వేచి ఉండవలెనని ఆయన కోరిక. శిష్యులకు కలిగినట్లే వాస్తవంగా మనకు కూడా ఇది గొప్ప సమస్య. ఏ విషయమును గూర్చి అయినను దేవుడు నీతో మాట్లాడుచున్నట్లయితే ఓపికతో వేచి ఉండము. దానిని గూర్చి నీ సహ పనివారితో వాదించి తర్కించవద్దు. వారు నీకు సహాయము చేయలేరు. ఈ స్వంత ఆత్మకును దేవునికి మధ్యగల విషయమిది. మనలో ఒక్కొక్కరిని దేవుడెట్లు సంధించుచున్నాడో గుర్తుంచుకొనవలెను. ప్రభువు సహాయము కొరకు ఓపికతో కనిపెట్టుకొనవలెను. ఆ సమయము తప్పక వచ్చును. అనేకమైన అడ్డంకులను ఎదుర్కొని ఓపికగా వేచి ఉండాలి. అప్పుడే మనకు నిజమైన సంతోషం, సమాధానము కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.